తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మెట్రో విస్తరణ, హిల్స్ పాలసీపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపాదనపై కూడా చర్చిస్తోంది కేబినెట్. కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఒక బిల్లు పెట్టడంపై కేబినెట్ ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అలాగే టీజీఐఐసికి కేటాయించిన ప్రభుత్వ భూముల కేటాయింపు గురించి చర్చిస్తారు. పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి శాఖ పరిధిలోకి తేవడంపై నిర్ణయం తీసుకుంటారు. అలాగే గూడెందొడ్డి, గట్టు ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల్లో లోపాలపై చర్చిస్తారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు 22A నిషేధిత భూములపై కూడా కేబినెట్ ఒక డిసిషన్కి రాబోతోంది. ఒకే గొడుగు కిందకి స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీ, ఐటీఐలు కూడా రాబోతున్నాయి. ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో కనిపిస్తున్నారు లేటెస్ట్ డీటెయిల్స్ తో. ప్రభాకర్, సో చాలా అంశాలు ఉన్నాయి ఎజెండాలో. సమావేశం కూడా సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా? అన్నిటి మీద ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? దీప్తి, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. వెంబటే 6వ ఫ్లోర్లో ఉన్న కేబినెట్ సమావేశ మందిరంలో మీటింగ్ స్టార్ట్ అయింది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, ఎందుకంటే సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. వర్కింగ్ లంచ్ కూడా ఉంది కాబట్టి సుదీర్ఘంగా కేబినెట్ సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిలో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా 22Aకి సంబంధించిన బై నెంబర్లు కేటాయిస్తాం, ఆందోళన పడాల్సిన అవసరం లేదు అనేది నిన్న సీఎం చెప్పారు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ సభలో. సో దాని ప్రకారం కేబినెట్ ముందుకు వెళ్ళబోతుంది. దాంతోపాటుగా ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జెన్జీ ర్యాలీలో ముఖ్యమంత్రి ఒక కీలకమైన ప్రకటన చేశారు. సో దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ తీర్మానం చేయబోతుంది. 21 సంవత్సరాలకే చట్టసభల్లో పోటీ చేసే అర్హతను నిర్ణయించే దిశగా అడుగులు వేయడానికి తెలంగాణ అసెంబ్లీలోనే మొట్టమొదటి తీర్మానం చేస్తామనేది ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో సో దాన్ని కేబినెట్ ముందుంచబోతున్నారు. దాని కేబినెట్ ఆమోదం పొందితే డెఫినెట్గా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్ యూనివర్సిటీ, అట్లాగే పాలిటెక్నిక్ కాలేజెస్, ఏటీసీ సెంటర్స్ వీటన్నిటిని కూడా ఒకే అంబ్రెల్లా కిందికి తేవాలి అనేది శక్తి లేబర్ డిపార్ట్మెంట్గా ఉన్న డిపార్ట్మెంట్ని శక్తిగా మార్చారు. ఆ శక్తి కిందికి తీసుకొచ్చి వాటిని ఇప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్స్ ఎట్లా ఉన్నాయో సో దానికి కూడా ఒక ఎడ్యుకేషన్ కౌన్సిల్ పెట్టాలి, స్కిల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనేది పెట్టాలి అనేది దానిపైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంపుకు సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్ డిస్కస్ చేయబోతుంది. దాంట్లో 2-3 ప్రాజెక్టులకు సంబంధించి ఒక కన్సల్టెన్సీని నియామకం చేయాల్సి ఉంది. అది ఆ కన్సల్టెన్సీ నియామకం పైన కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక హిల్ట్ పాలసీకి సంబంధించి హిల్ట్ పాలసీ ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది, అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. సో పాత రిజిస్ట్రేషన్ ఛార్జీల మేరకు ఇప్పటికే అప్లికేషన్స్ తీసుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో సో దానికి సంబంధించిన డిస్కషన్ కూడా ఉండబోతుంది. ఇలా చాలా ఎజెండాలో చాలా అంశాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఇరిగేషన్, బీసీ వెల్ఫేర్, ముఖ్యమైన రంగాలన్నింటికి సంబంధించి డిస్కషన్ ఉండబోతుంది. రైట్ ప్రభాకర్.